హై వ్యూవర్స్, మన దగ్గర ఈరోజు సబ్స్క్రైబర్ నేమ్ వైజ్ చూస్తే ఆడవారిలాగా ఉన్నారు. కనీసం అక్కడ ఒక 10 కామెంట్లు పెట్టుంటారు 10 వీడియోల కింద. ఏమని? కరీంనగర్లో ప్రశాంత్ రెడ్డిని ఘోరంగా చంపారు సార్, బండరాలు వేసి చంపారని అంటున్నారు, కానీ ఒక్క ఎముక కూడా ఎరగల, గొంతు కోసి దారుణంగా చంపారు సార్, అసలు ఎందుకు చంపారు, ఏంటి, ప్లీజ్ సార్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని. ఇంత దారుణంగా చంపటం ఏంట్రా బాబు అని చెప్పేసి చెక్ చేశాం. ఫస్ట్ థింగ్ ఆమె చెప్పిందని క్లారిటీ ఇస్తాం. అతని ఎముకలు విరగల, కానీ దారుణ గొంతు కోసి ఎక్కడ పడితే అక్కడ పొడిచి చంపిన మాట నిజం. ఇక పాయింట్లోకి వెళ్తున్నాం. గోపు ప్రశాంత్ రెడ్డి ఇంటర్మీడియట్ చదువుకున్నాడు, ఇక ఊర్లోనే ఉంటూనే ఉన్నాడు. కరీంనగర్ జిల్లా పచ్చనూరు. ఇదే ఊరిలో ఇంకో వ్యక్తి ఉన్నారు, నన్నపనేని రమేష్. వాళ్ళదొక గ్యాంగు, వీళ్ళదొక గ్యాంగు. ఈ గోపు ప్రశాంత్ రెడ్డికి అమ్మ నాన్న పాపం గత కొద్ది రోజుల క్రితం చనిపోయినారు. వాళ్ళ అమ్మ 10 సంవత్సరాల క్రితం చనిపోయారు, వాళ్ళ నాన్న 6 సంవత్సరాల క్రితం చనిపోయారు. ఇద్దరు కూడా హెల్త్ ఇష్యూస్. ఇక వీళ్ళ అన్న శ్యామ్ సుందర్ రెడ్డి ఊర్లోనే ఉండి చూస్తుంటే ఈ తమ్ముడు చేసే గొడవలు వీటన్నిటి వల్ల కాక ఇక వరంగల్ వెళ్ళి జాబ్ చేసుకుంటూ ఇంక డబ్బులు పంపిస్తూ ఉంటే ఇక ఊర్లో ఉన్న వాళ్ళు బతికేస్తూ ఉంటారు. పాయింట్కి వద్దాం. ఈ గోపు ప్రశాంత్ రెడ్డి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఊర్లోనే ఉంటూ ఉన్నాడు కదా, దాంతో గంజా బ్యాచ్, ఇంకా ఊర్లో సెటిల్మెంట్లు, ల్యాండ్లు, హడావుళ్ళు, ఇలా తనకంటూ ఒక గ్రూప్. అవతల నన్నపనేని రమేష్ అనే బ్యాచ్ వాళ్ళొక గ్రూప్. చివరికి ఎంత దూరం వెళ్ళిందంటే వీళ్ళ గ్రూపులు, గొడవలు, సెటిల్మెంట్లు, గంజాలి, హడావుళ్ళు చూసి పోలీసులు ఏకంగా రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు. ఇక రీసెంట్గా ఒక ల్యాండ్ ఇష్యూలో నన్నపనేని రమేష్కి ఇతనికి గొడవ వచ్చింది, ప్రశాంత్ రెడ్డికి. ఆ గొడవ సందర్భంలో ఒకరినొకళ్ళు చంపుతా అని చెప్పేసి వార్నింగ్లు ఇచ్చుకున్నారు. ఈ వేలో ఎక్కడ ఈ ప్రశాంత్ రెడ్డి వచ్చి రమేష్ని చంపుతాడో అని చెప్పి రమేష్ భయపడి అదే ముందే వాడిని చంపితే సరిపోయింది కదా అని చెప్పేసి అనుకున్నాడు. ఇది గమనించినటువంటి ప్రశాంత్ రెడ్డి ఆ పక్కన ఉన్నటువంటి ఊర్లో దాచుకున్నాడు వాళ్ళ ఫ్రెండ్ దగ్గర. ఇది తెలుసుకున్నటువంటి రమేష్ గ్యాంగ్ ఏం చేశారు, మొత్తం 3 రూపాయలు రెక్కి నిర్వహించి ఎక్కడున్నాడో తెలుసుకొని వెళ్ళారు. ఇది తెలుసుకున్నటువంటి ప్రశాంత్ రెడ్డి అక్కడి నుంచి పారిపోతూ ఒక పాడుబడ్డ బావి, నీళ్ళు లేని బావిలో పడ్డాడు. దాంతో ఇక అక్కడి నుంచి మనిషి లేవనీయకుండా రాళ్ళబెట్టి పడదని ట్రై చేశారు. ఈలోపు సృహదే పడిపోయాడు. ఇక పైనుంచి తాడేసుకొని కిందకి దిగి అక్కడి నుంచి పైకి లేసుకొచ్చి మనిషిని ఇక కారులో తీసుకెళ్ళిపోతూ ఘోరంగా చంపేసి కొట్టి కారులో తీసుకెళ్తే కిడ్నాప్ చేసి ఆ తర్వాత ఘోరంగా చంపేసి గొంతు కోసి దాన్ని పెద్దపల్లి జిల్లాకి ఈ కరీంనగర్ జిల్లాకి మధ్యలో మానేరు వాగున ఉంటుంది, ఆ వాగులో పడేశారు. ఇది గమనించారు కదా ఊరిలో ఉన్నటువంటి వాళ్ళు, ఇతను వెనక పడతాం, ఎవరు నన్నపనేని రమేష్ గ్యాంగ్ పడతాం అనేది గమనించారు కదా, పోలీసుకి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఇక వెతకడం స్టార్ట్ చేస్తే చివరికి మానేరు వాగులో డెడ్ బాడీ తేలింది ప్రశాంత్ రెడ్డిది. పోలీసులు కేసు ఫైల్ చేశారు. సో ప్రశాంత్ రెడ్డి అసలు ఎలా ఉంటాడు ఏందని చెప్పేసి వాళ్ళ అన్నని అడుగుతుంటే, ఒరే బాబు నన్ను అసలు ఏమడుగుతుందని వాళ్ళ అన్న అన్నాడు. సో ఓవరాల్ విషయం ఏంటి, రామ్ గోపాల్ వర్మ సినిమాలో చూపించే విధంగా, ఓలలో ఫ్యాక్షన్ హత్యలుగా చూపించే విధంగా ఇక్కడ కూడా అది బాధ్యత లేకుండా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ. తల్లిదండ్రులు లేకపోతే, పిల్లలు పట్టించుకున్నారు లేకపోతే పక్కదారి పడతారంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ అంతిమంగా నేను చెప్పేది, మీరు చదివిన చదువు తగ్గ ఉద్యోగం రాకపోయినా మీ కాలు చేతులన్నీ బాగానే ఉన్నప్పుడు ఏదో కూలీ నాలి చేసుకుని బతకండి, అంతే తప్ప ఆ సెటిల్మెంట్లు ఈ సెటిల్మెంట్లు ఇక మన లోడు పట్టించుకోవడం మనకు నచ్చినట్టు ఉండొచ్చు అని ఆ పనికి మన బ్యాచ్ తిరుగుతూ కనుక పోతూ ఉంటే అంతిమంగా ఏదో రోజు ఇలాగే చనిపోవాల్సి ఉంటుంది. అండ్ లైఫ్లో కూడా ఒకవేళ బతుకున్న లైఫ్లో బెస్ట్ వేలో సెటిల్ అయితే కారు మీద. ప్రశాంత్ రెడ్డి చనిపోవడం చాలా బాధాకరం. అండ్ అవతల గ్యాంగ్ని పోలీసులు పట్టుకునే క్రమంలోనే ఉన్నారు, వాళ్ళు ఇంకా దొరికినట్టుగా లేరు, దొరికితే ఓకే. బట్ ఊరిలో ఒక ల్యాండ్ సెటిల్మెంట్ ఇష్యూలోనే ఇంత ఘోరంగా మనిషిని వెంబడించి అతను దారిలో ఫ్లోలో పాడుబడ్డ బావిలో పెడితే మళ్ళీ అక్కడి నుంచి పైకి తీసి దారుణ కత్తులతో పొడిచి ఇష్టం కొట్టి చంపి ఆ తర్వాత వాగులో పడేసి వెళ్ళిపోయారు. నిజంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కొన్ని హత్యలు చూస్తూ ఉంటే నార్త్ ఇండియాలో ఇంత ఘోరంగా ఉండవేమో బాబు అనిపిస్తా ఉంది.